ప్రధాని మోడీ పిలుపుతో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నేతలు పొదుపుబాటు పట్టారు. ఇంధన పొదుపు కోసం కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాస్త భిన్నంగా ఆలోచించారు. ఇంధనం పొదుపు చేసేందుకు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇంధనం పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా దేశ ప్రజలను ప్రేరేపిస్తున్న ప్రధాని పిలుపును ఆదర్శంగా తీసుకుని తాను ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఇంధన పొదుపుని అందరూ ప్రారంభించాలి, పర్యావరణాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వారు దేశ ప్రజలను ప్రేరేపిస్తూ చేసినటువంటి విజ్ఞప్తికి అనుగుణంగా నేను కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి పెట్రోలు, డీజిల్ని కాకుండా ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకోవడం, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందడుగు వేయడం జరిగింది. వారి ఆలోచనతో ఇప్పటికే నేను 3 చోట్ల సోలార్ ఎనర్జీని కూడా వేయించడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరూ వారి ఆలోచనకు అనుగుణంగా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను.